వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులకు డిఏ అరియర్స్, పెన్షనర్లకు పిఆర్సీ అరియర్స్ చెల్లింపులు ఈ ఉగాదికి సాధ్యమేనా? ఎప్పుడు చెల్లించవచ్చు? చిన్న వివరణ గురించి ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులకు డిఏ అరియర్స్, పెన్షనర్లకు పిఆర్సీ అరియర్స్ ఎప్పుడు చెల్లించవచ్చు? ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత ప్రభుత్వం వలె ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ అరియర్స్ ఇవ్వడం లేదనేది ఉద్యోగ పెన్షనర్ల వాదన. ఇది వాస్తవమే, కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు బకాయిలు ఇచ్చే పరిస్థితుల్లో ఉంది? తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇవే సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్ అరియర్స్పై ప్రకటన చేశారు. దీనిపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఓ ప్రకటన అయితే విడుదల చేసింది. ముందుగా తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిందో ఇప్పుడు పరిశీలిద్దాం. గత ప్రభుత్వం పదవి విరమణ వయసు పెంచడం వల్ల మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రిటైర్మెంట్లు మొదలయ్యాయి, కాబట్టి ఆ భారం మా మీద పడింది. ప్రస్తుతం పదవీ విరమణ బకాయిలు, ఇతర బకాయిలు సుమారుగా 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ బకాయిలను ప్రతి నెల 200 కోట్ల రూపాయల చొప్పున తప్పక చెల్లిస్తామని తెలిపారు. అదేవిధంగా పిఆర్సీ అరియర్స్ మరియు డిఏ అరియర్స్ గురించి కూడా మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగాలేదని, 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లను చెల్లించడానికి కష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి చెల్లిస్తున్నామని, ఫిబ్రవరి నెల కూడా 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా పిఆర్సీ అరియర్స్, డిఏ అరియర్స్ని రాబోయే రోజుల్లో చెల్లిస్తామని, ప్రస్తుతం అయితే చెల్లించలేమని స్పష్టంగా తెలిపారు. పెన్షనర్లు మరియు ఉద్యోగులు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. అలాగే ప్రభుత్వానికి కొంత సమయం కూడా ఇవ్వాలని వారైతే కోరడం జరిగింది తెలంగాణలో. ఇక దీని మొత్తంగా ఈ ప్రకటన చూసినట్లయితే పదవీ విరమణ చేసిన వారికి బకాయిలు చెల్లిస్తారు, కానీ పిఆర్సీ అరియర్స్ మరియు డిఏ అరియర్స్ ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టంగా చెప్పలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి వారి పదవీ కాలంలో చెల్లిస్తారా లేక చెల్లించలేరా అని చెప్పలేము. కానీ ఉద్యోగ పెన్షన్లు మాత్రం సర్దుకుపోండి అని చెప్పినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ప్రకటనపై జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దాని వివరాలను చూసినట్లయితే ముఖ్యమంత్రి గారే పెండింగ్ పిఆర్సీ మరియు డిఆర్ఎస్ను కోరవద్దని తెలపడాన్ని జేఏసీ ఖండించింది. మీరు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు వేల కోట్ల రూపాయల్లో అమలు చేస్తున్నారు. మేము కూడా సమాజంలో ఒక భాగం. అందువల్ల మా సంక్షేమం కూడా చూడవలసిన బాధ్యత మీపై ఉంది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 5 డిఏల్లో కనీసం 3 డిఏలు విడుదల చేయాలని కోరారు. అలాగే పెండింగ్ అరియర్స్ కూడా ఇన్స్టాల్మెంట్ల వారీగా చెల్లించాలని వారు ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక మన రాష్ట్ర పరిస్థితిని గురించి ఇప్పుడు చూసినట్లయితే గత వైఎస్ఆర్ ప్రభుత్వము ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులను పరిగణలోకి తీసుకోలేదు. పిఆర్సీ కొరకు చలో విజయవాడ ఉద్యమాన్ని జేఏసీ నాయకుల సహకారంతో మరియు వారి బలహీనతలను ఆధారంగా చేసుకొని నిర్వీర్యం చేశారు. గత 5 సంవత్సరాల నాయకులు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు, సమస్యలను పరిష్కరించలేదు. ప్రజలు పెద్ద ఎత్తున కూటమికి మద్దతు తెలిపి గత ప్రభుత్వాన్ని ఓడించారు. ఈ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల సంఖ్య తక్కువైనప్పటికీ సహకారాన్ని అందించారు. ఈ విజయంలో ప్రజలతో పాటు ఉద్యోగ పెన్షన్ల పాత్ర కూడా ఉంది. సమాజాన్ని చైతన్యపరిచి కూటమిని గెలుపులో సంఖ్యలో తక్కువైనా సరే గెలుపులో ఈ పెన్షన్ల పాత్ర కూడా ఉన్నదనేది వాస్తవం. తెలంగాణ ప్రభుత్వం వల్లే మన రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి మరి 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లను అయితే చెల్లిస్తూ ఉన్నారు. ఇంకా గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచడం వల్ల 2024 సంవత్సరం నుంచి రిటైర్మెంట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వము రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఉద్యోగుల బకాయిల్ని 5,000 కోట్ల రూపాయలను గత 2025 జనవరిలో అయితే చెల్లించారు. ఏప్రిల్లో మరో 5,000 కోట్లతో పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, పిఎఫ్, వివిధ బెనిఫిట్స్ చెల్లిస్తామని తెలిపారు. ఇక ఉద్యోగ పెన్షన్లకు బకాయి ఉన్న పిఆర్సీ అరియర్స్ మరియు డిఏ అరియర్స్ని ఇప్పుడు చెల్లిస్తారా అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రీత్యా ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం అయితే ఆ అవకాశం లేదు. బకాయి ఉన్న 3 డిఏల్లో 2 డిఏలు చెల్లించడానికి అవకాశం ఉంది. దీనికి ముఖ్య కారణం వివిధ రకాల సంక్షేమ పథకాలు, మే నెలలో అమ్మఒడి మరియు వివిధ పథకాలకు 6,000 కోట్ల రూపాయల నుంచి 9,000 కోట్ల రూపాయల వరకు అవసరమని పేర్కొన్నారు. పదవీ విరమణ బకాయిల ఒత్తిడి తగ్గిన తదుపరి పెన్షన్లకు పెండింగ్ బకాయిలు చెల్లించడానికి అవకాశం ఉంది. చివరగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు సమాజంలో భాగం. అందువల్ల సమాజంలో ప్రజల సంక్షేమంతో పాటు ఉద్యోగ పెన్షన్ల సంక్షేమం కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందువల్ల వీలైనంత తొందరగా ఈ పెండింగ్ బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చిన తదుపరి చెల్లిస్తామని మీరు ఇచ్చిన హామీ ప్రకారం చెల్లించవలసిందిగా
ఉద్యోగ పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.